ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 36ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన విభూతులను అంటే తన ఐశ్వర్యాలను అర్జునుడికి వివరిస్తున్నాడు. ప్రతిదానికి మూలం తానేనని తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ధ్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, మోసపూరితమైన పనులలో నేను జూదాన్ని, తేజస్సు గలవారిలో వారి తేజస్సును నేను, గెలుపొందిన వారిలో విజయాన్ని నేను, పట్టుదల గలవారిలో వారి సాహసాన్ని లేదా ప్రయత్నాన్ని నేను, ఇక సత్వగుణం కలవారిలో ఆ మంచితనాన్ని బలాన్ని కూడా నేనే. ఇక్కడ జూదం వంటి చెడు కార్యంలో కూడా తనను తాను చెప్పుకోవడం ద్వారా మంచి చెడు అన్నింటికీ మూలశక్తి తానేనని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఏ శక్తి అయినా అది మంచికి వాడినా చెడుకి వాడినా దాని పుట్టుక తన నుండే అని తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన కేవలం దేవాలయాలలోనో పుణ్యకార్యాలలోనో మాత్రమే కాదు, సృష్టిలోని ప్రతి అణువులో ప్రతి గుణంలో ఉన్నాడు. ఒకరిలోని అద్భుతమైన తెలివితేటలు లేదా శక్తి వారు దానిని ఎలా ఉపయోగించినా దాని మూలం భగవంతుడే. ఇది మనలోని అహంకారాన్ని తగ్గించి ప్రతిభను చూసినప్పుడు దాని వెనుక ఉన్న దైవశక్తిని గుర్తించేలా చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం విజయం సాధించినప్పుడు అది కేవలం మన గొప్పతనమని గర్వపడకుండా అది భగవంతుని కృప అని వినమ్రంగా ఉండాలి. ఒక కష్టమైన పనిని మొదలుపెట్టినప్పుడు కావలసిన పట్టుదల, ధైర్యం మనకు ఆ భగవంతుడే ఇస్తాడని నమ్మాలి. మనకున్న తెలివితేటలను జూదం వంటి మోసపూరిత పనులకు కాకుండా ధర్మబద్ధమైన మంచి పనులకు ఉపయోగించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.